సాధారణంగా పందెం కోడికి లక్షలు వెచ్చించడం వినే ఉంటాం. కానీ పందెంలో చనిపోయిన కోడికి వేలల్లో ₹1,00,000 ధర పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓడిపోయిన దాని పోరాట పటిమను చూసిన పలువురు దాన్ని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. చివరికి ఓ వ్యక్తి దాన్ని ₹1,00,000కు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏలూరు చెందిన రాజేంద్ర, ఆహ్లాద్, రాజవంశీ కలిసి పందెం కోసం కోడి పుంజును పెంచారు. గురువారం జరిగిన కోడి పందెంలో అది తుడకదంట పోరాడి ఓడిపోయింది. దీంతో వారు ఈ పుంజును కాల్చి వేలానికి పెట్టారు. ఏలూరు రూరల్ మండలంలోని జాలిపుడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ ₹1,11,111కు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. కోసాని ₹1,11,111కి పాడాను. చాలా ఆనందంగా ఉంది. కోడికి రేటు కట్టలేదు కాబట్టి ఎంత పెట్టి కొన్నా సరే దాని విలువ దాందే. అది ఎందుకంటే ఆ కోడిని పుట్టిన దగ్గర నుంచి దాన్ని పెంచడానికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు. నేను రోజు దాన్ని చూస్తాను కాబట్టి దాని విలువ ఎక్కడ తగ్గకూడదని చెప్పి ఇంత దూరం వరకు రావాల్సి వచ్చింది. వచ్చాము, పాడాము. కోడి విలువ ఎక్కడ తగ్గకోకుండా చూశాడని నేను నమ్ముతున్నాను. అది థ్యాంక్ యూ. మనం అనాదిగా కోడి పందాలు వేయడం జరుగుతుందండి. ఒక కోడి పుంజును పెంచాలంటే 17-18 నెలల పాటు ఆ రైతు పడే కష్టాన్ని నేను కళ్ళారా చూసి విలువ ఆపాదించడం అనేది ఈనాటి వరకు నా 55 సంవత్సరాల జీవితంలో నేనైతే ఎక్కడా చూడలేదు. మొట్టమొదటిసారి మా మిత్రుడు వంకినేని కృష్ణమోహన్ గారు కాందారి హోటల్ వారి సౌజన్యంతో ఒక చనిపోయిన కోడిని వాడెవడో తీసుకెళ్తా ఉంటే అలా కాదు ఇటు ఇచ్చాయని చెప్పి ఆడు అడిగిన డబ్బు వాడికి ఇచ్చి తీసుకొచ్చి దాని మరణానికి కూడా ఒక విలువని ఆపాదించ